హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా అంశ భాగము, నేను చాలా ప్రార్థన చేసుకుంటూ నేను ప్రయాణాలు చేస్తూనే ప్రార్థన చేస్తున్న సమయం ఎందుకో ఈరోజు ఇలాగా ఈ వాక్యాన్ని చెప్పాలనిపించింది. ఈరోజు నా అంశ భాగం ఏంటంటే పరిశుద్ధుడు లేకపోతే పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధుడు లేక పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటి అంటే, గూగుల్ని అడిగితే ఏం చెప్పింది? పరిశుద్ధత, ఇంగ్లీష్లో హోలీనెస్ అంటారు. పరిశుద్ధత, పవిత్రత ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయితే నేను చూసి వెతకి నేను అనేకుల మహానుభావులను, మహాత్ములను, గురువులను వెతికినప్పుడు నాకు అనిపించింది, కనిపించింది, వినిపించింది, పరిశుద్ధత కోణంలో వెతుకుతున్నప్పుడు ఒక యేసుక్రీస్తు మాత్రమే కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, దేవుడు అన్నవాడు, నేను సృష్టికర్తనని చెప్పుకోవచ్చు, లేకపోతే నేను జ్ఞానవంతునని చెప్పుకోవచ్చు, చక్కగా అన్ని పనులన్నీ కూడా నేను చేస్తున్నాను, నిర్వహించగలను, లేకపోతే ప్రపంచాన్ని పోషించగలను, లేకపోతే ప్రపంచ నలుమూలల నుంచి కూడా సమస్తాన్ని శాసించగలను, ఇవన్నీ కూడా చెప్పొచ్చు, చెయ్యొచ్చు. కానీ నేను ఆలోచన చేసింది ఏంటంటే, పరిశుద్ధత అనేటువంటి స్థాయి గనక లేకపోతే అతను ఎన్ని చేసినా వేస్ట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధత అంటే ఆయన స్థాయి, ఆయన స్థితి, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, అంటే ప్రతి దానిలో కూడా ఆయన నిర్ణయాలు, ఆయనకున్న సమస్తము కూడా ఆ పరిశుద్ధత కోణములో లేకపోతే ఈజ్ ఫెయిల్. అతను ఓటమి పాలైన వాడు అవుతాడు. పరిశుద్ధత కొలమానంగా, పరిశుద్ధత కొలతగా, పరిశుద్ధతయే ఆ పీఠముగా, పరిశుద్ధతే సమస్తముగా లేకపోతే ఇక నువ్వు ప్రపంచాన్ని శాసించినా, ఎన్ని ఉర్రూతలూగించినా, ప్రపంచాన్ని పోషించినా, లేకపోతే ఆ ప్రపంచమంతా విస్మయమైపోయినట్లు కూడా, వన్ మోర్ టైం, ప్రపంచమంతా విస్మయమైపోయినట్లు కూడా, ఆ వింతలు విడ్డూరాలు ఇవన్నీ చేసినా కూడా పవిత్రత, పరిశుద్ధత అనేటువంటి బేస్ లేకపోతే నీవు దేవుడువు కాదు. నేనన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన నిర్ణయాలు, ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన ఆలోచనలు, ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ, ఆయన చేసే పనులు ఇవన్నీ కూడా ఫైనల్గా ఎలా ఉండాలయ్యా అంటే, పవిత్రతను దెబ్బతీయకుండా, పరిశుద్ధతను దెబ్బతీయకుండా, పరిశుద్ధతను సపోర్ట్ చేసేటువంటి, పరిశుద్ధత కొరకు పాటుపడి, పరిశుద్ధతలో మునిగి తేలి పరిశుద్ధతను కాంక్షించేటువంటి ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు మాత్రమే. స్తోత్రం చెబుదామా? చప్పట్లు కొడదామా? సో అందుకే ఆయన ఏమంటాడంటే, చూద్దామా, నాతో పాటు చూద్దామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ముందుకు వెళదామా? 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. అంటే ఇప్పుడు అడుగుతున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను అలా చేయమన్నాను అని చెప్పట్లా ఆయన. ఇదిగో ఇలా చెయ్యండి అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇలాగ ఉన్నాను, మీరు కూడా ఇలాగ ఉండండి. సింపుల్. ఉన్నారు నాతోటి? దేవునికి స్తోత్రం. నేను ఇలాగున్నాను, మీరు ఇలాగ ఉండండి అంటున్నాడు ఆయన. నేను చెప్పింది చేయండి అంటలేదు ఆయన. నేను ఇదిగో మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలాగ ఉండండి,
నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి అని చెప్పట్లా. డైరెక్ట్గా వన్ షాట్ ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పరిశుద్ధంగా ఉండండి. సో ఏం చెప్తుంది వాక్యం అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా అంతే. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. సరే, ఆయన ఏమి కావాలనుకుంటున్నాడు? నెంబర్ 1 చూద్దామా? నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, దేవునికి స్తోత్రం. అంటే ఆయన నివసించడానికి కూడా పరిశుద్ధంగానే స్థలం ఉండాలా. అందుకే యేసు ప్రభు దగ్గరకు వస్తే చాలా కష్టంగా ఉంటుంది. దూరంగా చూసి నమస్కారం చేసేటువంటి టైపు కాదు. లేకపోతే ఇదిగో నువ్వు నా దగ్గరకు వస్తే నీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తానటువంటి ఆ ఎరేసేటువంటి టైప్ అసలే కాదు. ఒకటే ఆన్సర్, నేను పరిశుద్ధుండి, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నాకు స్థలం కావాలి, ఆ స్థలం కూడా ఎలాగ ఉండాలా, దట్స్ ఆల్. ఇక మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని వాక్యము, మందిరము ఇవన్నీ పెట్టుకొని నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి తప్ప, నువ్వు ఫస్ట్ పరిశుద్ధంగా తర్వాత నువ్వు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేస్తానంటే ఈ దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ ఒకటి, నా స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నేనెవరినంటే నేను పరిశుద్ధుడు. నా స్థాయి ఏంటంటే పరిశుద్ధత, నా స్థితి ఏంటంటే పరిశుద్ధత. నా లోపల ఉంది పరిశుద్ధత, నా బయట ఉంది పరిశుద్ధత, నా చుట్టుపక్కల ఉంది పరిశుద్ధత. నేను అడిగేది కూడా, నా స్థలము కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు గురించి నేను ఆలోచన చేస్తే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఎలా పుట్టాడు అని ఆలోచన చేస్తే, చాలామంది భూమి మీదకి వచ్చి దేవుళ్ళు అనబడినటువంటి వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పుట్టుకి లేకపోతే వాళ్ళ పుట్టుకి ఈయన పుట్టుకి నేను కంపేర్ చేసినప్పుడు, ఈయనకి మానవ మాత్రమైన తండ్రి లేడు. మానవ మాత్రమైన తండ్రి లేడు. ఈ మానవ మాత్రమైనటువంటి తండ్రిలో ఏముందయ్యా అంటే డిఎన్ఏ ఉంది. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినకుండా పాపం చేశాడో, ఈ మనుషుల యొక్క డిఎన్ఏ మొత్తం కూడా పాపం అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పు, చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి. అంటే మనిషి యొక్క డిఎన్ఏ టోటల్గా పాపం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనిషి లోపల ఏ డిఎన్ఏ ద్వారా అయితే మనుషులు పుడుతున్నారో, ఇప్పుడు నా తాత డిఎన్ఏ మా నాన్నకు వచ్చింది, మా నాన్న డిఎన్ఏ నాకు వచ్చింది, నా డిఎన్ఏ నా పిల్లలకు వచ్చింది, వాళ్ళ పిల్లల డిఎన్ఏ వాళ్ళ పిల్లలకు వస్తుంది. కాబట్టి ఈ పాప పూరితమైన డిఎన్ఏతో పుట్టిన వారము అందరము పాపులమే. దేవునికి స్తోత్రం. సో అక్కడ పరిశుద్ధుడు ఎవరనంటే, మానవ డిఎన్ఏ పాపమైంది కాబట్టి, మానవ డిఎన్ఏ పాపమైంది కాబట్టి ఈ పాపపూరితమైనటువంటి మనిషి కలిస్తే వచ్చేటువంటి జన్మ పాపమైంది కాబట్టి, నరమాతృడు తాకినటువంటి జన్మలో నుంచి వస్తానని పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి కన్య అయిన మరియ గర్భములో నుంచి వచ్చాడు కనుక ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో నేనేమన్నానంటే, చూద్దామా, ఒక మాట చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ మాట మనం చదువుదామా? 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఎలాగంటే, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులుగా నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 18వ వచనం ఏం చెప్తుందంటే, కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికి నీ శిక్ష విధి కలుగుటకు ఎలాగు కారణమాయను.
ఆదాము చేసిన ఒక్క మనిషి పాపం వల్ల అతని డిఎన్ఏ పాపమైపోతే, ఆ డిఎన్ఏ లోపల నుంచి వస్తున్న ప్రతి మనిషి కూడా పాపిగా మార్చబడితే, అపరాధానికి గురైపోతే, శిక్షకు గురైపోతే, ఆ డిఎన్ఏలో నుంచి వచ్చిన యేసు ప్రభు ఎలాగ పరిశుద్ధుడవుతాడు? కనుక దేవుడు ఏం చేశాడంటే, మానవ డిఎన్ఏని, నర తండ్రిని పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి కన్య మరియ లోపల నుండి భూమి మీదకి పవిత్రుడిగా వచ్చాడు గనుక ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన ఏమంటాడంటే వచ్చిన తర్వాత నేను నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా? అడుగుతారా? అది చెప్తారా? నాలో ఏమైనా పాపం ఉందని రుజువు పెడతారా? రుజువులు తెస్తారా అని డైరెక్ట్గా సవాల్ విసిరాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన చావులో కూడా పరిశుద్ధత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఆయన చావును గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇలాంటి దేవుడు నిలువెల్ల పరిశుద్ధత కలిగి ఆయన కార్యాలలో, ఆయన ప్రణాళికలలో, వాటన్నిటిలో కూడా ఈయన పరిశుద్ధతను చూపిస్తూ పరిశుద్ధతను ప్రకటన చేస్తూ పరిశుద్ధుడుగా జీవిస్తున్న ఏకైక పరిశుద్ధుడు యేసు ప్రభువు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు కదా, నాకు ఒక పరిశుద్ధ స్థలం, నేను నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలం ఆయనకి కావాలంట. అందుకనే ఇంకొకటి మనం ఆలోచన చేస్తే చూడు, ఈ మాటలు మనం చదువుతాము. నిర్గమాకాండం 35వ అధ్యాయము. నిర్గమాకాండం 35వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. 6 దినములు పని చేయవలెను, అంతే. అంటే ఈయన పరిశుద్ధుడు, రెండోది ఈయన కావలసింది పరిశుద్ధ స్థలము, మూడోది ఈయన ఆశించేది ఏంటంటే, అయ్యా మీరు 6 రోజులు పని చేసుకున్నారు, 7వ రోజు అది నా దినం కాబట్టి అది పరిశుద్ధ దినం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దినమని నువ్వు పేరు పెట్టుకొని, ప్రభు దినమని నువ్వు పేరు పెట్టుకొని, చర్చికి వెళ్ళాలని, మందిరానికి వెళ్ళాలని, ఆరాధన చేయాలని, ఆరాధన దినమని పేరు పెట్టుకొని నువ్వు చేసేటువంటి పనుల్లో పరిశుద్ధత ఉందా? ఉదయాన్నే లెగుస్తావు, సీరియల్ చూస్తావు, ఉదయాన్నే లెగుస్తావు, పాపపు మాటలు మాట్లాడతావు, ఉదయాన్నే లెగుస్తావు, తిడుతుంటావు, ఇష్టం వచ్చిన బ్రతుకుతావు, సినిమాలు షికారులతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటావు పరిశుద్ధ దినాన. ఇది నీకు పరిశుద్ధ దినం ఎలాగవుతుంది? ఆచరించేవాడికి పరిశుద్ధ దినం అవుతుంది, ఆచరణ పెట్టిన వాడు దాన్ని అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. సో నేనేమన్నానంటే, ఈ ఆదివారం లేకపోతే సెలవు దినాన, పరిశుద్ధ దినాన దేవుడు కాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరంలో కూర్చోకుండా ఈ పరిశుద్ధమైన దినం కదా అని చెప్పేసి లోకుల మెప్పు కోసం, లోకుల ఆలోచనల కోసం దేవుని సన్నిధికి రాకుండా లోకులను ఆకలింపు చేసుకోవాలని, లోకుల దగ్గర మెప్పు పొందాలని అన్ని కార్యాలు పెట్టుకొని ఇష్టానుసారంగా మందిరాన్ని మానేసేసి, పరిశుద్ధ దినాన్ని చంపేసేసి, సినిమాలు షికారులతోటి ఎంజాయ్ చేస్తూ, బీచ్లకి వెళ్ళి రకరకాలుగా పాటలు పడుతూ, లవ్ సీన్లు వేసుకుంటూ, పాపపు మాటలు మాట్లాడుతూ, ఇవన్నీ కూడా ఫోన్లో మాట్లాడుతూ, టీవీల్లో చూస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నీవు క్రైస్తవుడిగా 7వ దినం పరిశుద్ధమైందంటే ఎలాగా నీకు పరిశుద్ధత? ఆయన పరిశుద్ధుడు, ఆయన స్థాయి, ఆయన స్టేటస్, ఆయన స్థితి, ఆయన కూడా పరిశుద్ధతే కదా. ఎలాగా నీకు పరిశుద్ధ దినము? నీ మాటలు చూస్తే, గొడవలు చూస్తే, ఆలోచనలు చూస్తే, వ్యసనాలు చూస్తే, సండే ఎంజాయ్గా బీరులు తాగేసి ఇష్టానుసారంగా వ్యసనాల్లో తాగి పడుకుంటాం, మాంసాలు తిని పడుకుంటాం, ఇవన్నీ చేసి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆరాధన లేకుండా వ్యాపారం ఇష్టానుసారంగా బ్రతుకుతూ, సమయాన్ని కేటాయించకుండా బ్రతుకుతూ, పరిశుద్ధ దినమే కదా, నా దేవుడు పరిశుద్ధుడు కదా, నన్ను కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు కదా, ఈ దినం నేను పరిశుద్ధంగా ఉండాలని పవిత్రంగా నువ్వు వేగమున లేచి ప్రార్థన చేసుకొని పవిత్రంగా ప్రభు సన్నిధికి వెళ్ళడానికి పవిత్రతను మనసులో పెట్టుకునే స్థితి నీకెక్కడ? నేనేమంటున్నానంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన కావాల్సింది పరిశుద్ధ స్థలము, ఆయన దినము కూడా ఏంటి?
పరిశుద్ధమైన దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నేనేమన్నానంటే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు. అంటే పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరం కట్టాలా. దేవునికి స్తోత్రం. ఈ మందిరం ఎలా ఉండాలట? పరిశుద్ధ స్థలముగా ఉండాలి. అంటే మందిరము పరిశుద్ధము అని దేవుడు చెప్తున్నాడు మనకి. అంటే ఈ మందిరము నీకు చూసినప్పుడు పరిశుద్ధంగా కనబడాలి. అందుకనే మందిరాన్ని నేను అన్నిటికీ వాడడానికి నాకు ఇష్టపడను. ఐ కెనాట్. చాలామంది రకరకాలుగా అనుకుంటారు, చాలామంది రకరకాలుగా చేస్తున్నారు. కానీ మందిరము కట్టేటప్పుడు కూడా మేస్తులు కనీసం ఒక బీడీ తాగినా సిగరెట్ తాగినా కూడా అట్లీస్ట్ నేను ఒప్పుకునేవాడిని కాదు. ఇది మందిరము. చాలా చోట్ల నేను విన్నాను, ఈ ఫౌండేషన్ రాతికట్టు అయిపోయిన తర్వాతట, రాతికట్టు కట్టిన తర్వాతట మేస్తులకి మందు ఇస్తారట. సార్ మాకు మందు కావాలంటే, ఇది మందిరం. అయ్యా మాకేదో మామూలు డబ్బులు వస్తాయ్యా, రాతికట్టు అయిపోయిన తర్వాత ఫౌండేషన్ మామూలు డబ్బులు వస్తాయ్యా, కనుక మరి మాకు డబ్బులు వస్తాయంటే ఇస్తాను, ఒక 500, 600, 1000 ఎంతో ఇస్తాను. నేను కాదంటలేదు. అయ్యా మాకు మందుకు డబ్బులు ఇస్తారని అడిగాడు మేస్త్రి. మందు అనే పదం నా చెవికి పడ్డ తర్వాత, నీ పాపములో నేను పాలిభాగవానుస్తున్న అవుతాను, ఇది పరిశుద్ధమైన మందిరము, నేను ఇవ్వను అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు నేనేమన్నానయ్యా అంటే, ఇది ఆయన పరిశుద్ధుడు, ఆయన నేను అడుగుతుంది పరిశుద్ధంగా ఉండమని. ఆయనకు ఒక స్థలం కావాలి, ఇది పరిశుద్ధ స్థలము. ఆయన 7వ దినము, ఆయన విశ్రాంతి దినం పరిశుద్ధము, ఆయన మందిరము పరిశుద్ధ మందిరము. నెక్స్ట్ మనం చూస్తే ఇంకొకటి లూకా రాసినటువంటి అక్కడే చూద్దాం. అక్కడే 29వ అధ్యాయం అక్కడే ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత, అంటే ఆయన నామము పరిశుద్ధ నామం. ఆయన పరిశుద్ధుడు, ఆయనకి పరిశుద్ధ స్థలం కావాలి, ఆయన మందిరం పరిశుద్ధము, తర్వాత ఆయన దినము పరిశుద్ధ దినము, ఆయన నామము పరిశుద్ధ నామము. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 73వ వచనాన్ని మనం చదువుతున్నాం. అంటే 73 అంటే ఐ థింక్ దట్ 75 నుంచి ఉంది. అలా మీరు చూడండి. నేను ఒక్క నిమిషం. ఆయన మన పితరులను కరుణించుటకు అనే దగ్గర చూడండి. మన శత్రువుల నుండి ఆయన కిందకి ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును. చాలు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చేసిన ప్రమాణము నువ్వు సీరియస్గా తీసుకున్నా తీసుకోపోయినా ఆయన సీరియస్గానే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిబంధన, ఆయన ప్రమాణము అది పరిశుద్ధము. దేవునికి స్తోత్రం. నువ్వు నీళ్ళల్లో దిగినప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు ఒకవేళ నీకు సీరియస్గా ఉందో, సీరియస్ లేదో, లేకపోతే ఏదో అలవాటుగానో, ఎవరో చెప్పారనో, లేకపోతే నేను ఏదో సాధిస్తానో, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి నువ్వు బాప్తిసానికి దిగితే, ఒకవేళ నువ్వు దిగావో లేదో నాకు తెలియదు, నీ మైండ్ సెట్ ఎలాగుందో బాప్తిస్తానికి నాకు తెలియదు, కానీ దేవుడు ప్రామిస్ కూడా ఆ నీళ్ళల్లోకి నువ్వు దిగినప్పుడు ఆయన నిబంధన చేస్తున్నాడు. ఇక నుంచి నేను నీతో ఉన్నా నువ్వు చెప్పినప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు, ఇక నేను నీతో నిబంధన చేస్తున్నాను చెప్తే, అంటే ఆయన ప్రమాణము పరిశుద్ధమైన ప్రమాణము. దేవునికి స్తోత్రం. అంటే ఆయన నిబంధన పరిశుద్ధమైన నిబంధన, ఆయన పరిశుద్ధుడు. రెండవది ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి పరిశుద్ధమైన స్థలం కావాలి,
ఆయన దినం పరిశుద్ధమైన దినము, ఆయన మందిరము పరిశుద్ధము, ఆయన నామం పరిశుద్ధము, ఆయన నిబంధన కూడా పరిశుద్ధము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో ఇంకొక మాట ఏంటయ్యా అంటే, చూడు ఈ మాట రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను అనే పదం ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. దేవునికి స్తోత్రం. ఏ లేఖనాలంట చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అంటే నేనేమంటానంటే ఆయన లేఖనాలు కూడా పరిశుద్ధము. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. రెండవది ఆయనకు పరిశుద్ధ స్థలం కావాలి. మూడవది ఆయన దినం పరిశుద్ధ దినము, ఆయన మందిరము పరిశుద్ధము, ఆయన నామం పరిశుద్ధము, ఆయన నిబంధన పరిశుద్ధము, ఆయన లేఖనాలు కూడా అంతే. భూగర్భ శాస్త్ర విధి విధానాల ప్రకారము బైబిల్ గ్రంథములో జరిగినవన్నీ కూడా భూగర్భ శాస్త్రానికి సంబంధించి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అనేవి ఉన్నవి, ఆధారాలు అయితే ఉన్నవి. ఇప్పుడు లోకమంతా, ఇందాక మనం చెప్పాము, ఆదాము అనే ఒక మనిషిలో నుంచి ఈ నరజాతి మొత్తం వచ్చింది అని చెప్పాము. దేవునికి స్తోత్రం. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. అంటే ఆదాము దేవునికి పుడితే ఆదాములో వచ్చి మనుషులందరూ వస్తే ఈ మనుషులందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? దేవునికి సంబంధించి. ఏ దేవుడికి సంబంధించిన వాళ్ళు? యెహోవాకి, యేసుక్రీస్తుకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ మొత్తం ప్రపంచాన్ని, భూగోళం మొత్తాన్ని దేంతో ముంచేశాడు? నీళ్లతో ముంచాడు కదా, రైటా? దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కూడా నెట్లో కడితే నోవాహు ఆర్క్ అని కొడితే, అంటే నోవాహు ఓడని కొడితే అది ఇప్పుడు ఏ కొండ మీద ఉందో, ఏ దేశంలో ఉందో, ఏ మంచు కొండల్లో ఉందో, ఇప్పుడు దాని ఆధారాలన్నీ కూడా మీరు నెట్లో కొడితే గూగుల్ చూపిస్తుంది. అంటే నోవాహు ఉండడం వాస్తవం, నోవాహు ఓడ ఉండడం వాస్తవం, ప్రజలు మునిగిపోవడం వాస్తవం. మునిగిపోయిన తర్వాత మరి నోవా ఆ నీళ్ళల్లో, ఆ జలప్రళయంలో ఈ ప్రపంచ మట్టిని కనుక మనం పరిశీలన చేస్తే జలప్రళయం వచ్చిందని కూడా చాలా ఆధారాలు ఉన్నవి. ఈ జలప్రళయంలో ఒకే ఒక కుటుంబము రక్షింపబడింది. ఒకే ఒక కుటుంబము. ఏ కుటుంబము? నోవాహు. ఇంకా నోవాహు కుటుంబంలో ఎవరున్నారు? నోవాహు ముగ్గురికి భార్యలు, 3 3 6. మన భాషలో తల్లిదండ్రి అంటే నోవాహు భార్య. ఓకే, మొత్తం 8 మంది ఈ ఓడలో రక్షణ పొందారు. రక్షణ పొందితే ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? నోవాహే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. పడవలో నుంచి బయటికి వచ్చినప్పుడు చూద్దామా, ఆదికాండం 8వ అధ్యాయము, 8వ అధ్యాయము. ఓకేనా? ఓకే, 18వ వచనము. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడండ్రును. దేవునికి స్తోత్రం. క్లియర్ కట్ అన్నమాట. భార్య, భర్త, 3 పిల్లలు, 3 పిల్లల భార్యలు. ఓకేనా? సో వస్తే తర్వాత ఏం జరిగిందంట? ప్రతి జంతువును, పాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి జాతుల చొప్పున ఆ ఓడ నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక్కడ చూడు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టి ఏం చేశారు? బలి అర్పించారు. పవిత్ర జంతువుల్లో, పవిత్ర పక్షుల్లో కొన్ని తీసుకొని కట్ చేసేసి బలి అర్పిస్తే ఆ బలి అర్పించినటువంటి రక్తపు వాసన దేవుడు ఇంపైన వాసన నాగ్రాణించి, వాసన పీల్చి ఇలా మాట్లాడుతున్నాడు. డాష్ ఇచ్చాడా? ఒక గీత ఇచ్చాడు అక్కడ. అంటే గీత ఇస్తే ఇలా మాట్లాడుతున్నాడని. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా
శపించను. అంతేనా? దేవునికి స్తోత్రం. ఇంకా అంటే ఇంతమందిని చంపేశాను. ఎవరిని బట్టి? భూమి మీద నరులను బట్టి నేను జలప్రళయంలో అందరినీ చంపేశాను. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇంకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబవళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద ఎవరున్నారు జలప్రళయం తర్వాత? కడిగి చెప్పాలి చివరి వాళ్ళు ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఏం చేశారు? బలిపీఠం కట్టి బలిర్పించడం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆరాధన చేశారు. ఏ దేవుడికి చేశారు? ఏ దేవుడికి చేశారు? ఏ దేవుడికి అర్పించారు? అప్పుడు భూమి మీద ఎవరున్నారు? ఒక కుటుంబమే. ఆ ఫస్ట్ కుటుంబం ఎవరు ఆరాధన చేశారు? యెహోవాను ఆరాధన చేశారు. ఎవరికి బలిపీఠం కట్టారు? యెహోవాకు కట్టారు. ఇప్పుడు నేను అనేది ఆరాధన మొదటగా ఎవరికి వెళ్ళింది? యెహోవాకి వెళ్ళింది. యెహోవాకి వెళ్ళిన తర్వాత ఈ కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డలందరే భూమి మీద మరి సంచారం చేస్తే భూమి మీదకి వస్తే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు మన అందరము ఎవరి కడుపులో నుంచి వచ్చాము? ఇప్పుడు ఎవరికి పుట్టినోళ్ళు? ఎవరికి పుట్టినారండి? నోవాకు పుట్టారు. ఇప్పుడు నోవా మనోడేనా? నోవా మనోడా కాదా? మనోకు పుట్టినోళ్ళు ఎవరికి? మనోడా కాదా? ఫస్ట్ ఆరాధన ఎవరిది? మనదా కాదా? చెప్పండి. ఆరాధన ఎవరిదే? ఏ దేవుళ్ళ నుంచి వచ్చారు? ఏ దేవుడికి ఆరాధన చేశారు? యెహోవా దేవుడికి ఆరాధన చేశారు. ఇప్పుడు మనోళ్ళ మన కాదా? ఇప్పుడు దొంగేసింది ఎవరు? ఇప్పుడు ఎవరెవరికి పుట్టారు? నోవా తాతకు పుట్టారు వీళ్ళందరూ. మధ్యలో ఏమైపోయారు? వీళ్ళందరూ ఏ తాతకు పుట్టారు? వాళ్ళ తాతలన్నీ కూడా ఏ తాతలోకి వెళ్తారు? ఆ తాత ఎవరిని ఆరాధించాడు? ఎవరికి బలిపీఠం కట్టాడు? మరి వీళ్ళు మనోళ్ళ వాళ్ళోళ్ళ? ఇప్పుడు మనలోంచి బయటికి వెళ్ళారా? వాళ్ళలోంచి బయటకు వచ్చా? మనం బయటకు వచ్చామా? ఇప్పుడు మనకు పుట్టారా? వాళ్ళకు పుట్టారా? చెప్పండి. దీనికి ఏదో పెద్ద లాజిక్. ఐఎమ్ టెల్లింగ్ సీరియస్లీ. దేవుడు అప్పుడు అనుకున్నాడట, మన తాత నోవా తాత బలర్పిస్తే నేను ఇంకా ఎవరిని ఈ జీవిని భూమి మీద చంపను, భూమిని నేను శపించను. కాబట్టి ఇంకా నేను ఆశీర్వాదం ఏమిస్తానంటే ఏమొస్తుంది? వెదకాలం ఉంటుందట. వెదకాలము ఉంటుంది. తర్వాత కోతకాలం ఉంటుంది. తర్వాత శీతోష్ణ స్థితులు ఉంటాయి. వేసవికాలం ఉంటుంది. తర్వాత రాత్రింబగళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఉంటవి. కాబట్టి భూమి ఉన్నంత వరకు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనిషి ఎంత పాపం చేసినా పంటలు పండుతూనే ఉన్నవి. ఆ రోజు ఆయన వాగ్దానం చేశాడు. చప్పట్లు కూడా దేవునామానికి. నేను పాపం చేసిపోయినా పర్లేదురా, నాకు నచ్చింది జరుగుతుందిరా అనుకున్నారు కదా. లేదు లేదు లేదు. ఆ రోజు తాతలు ఆ తాత చేసినటువంటి అర్పణకి, ఆ బలికి ఏం జరిగిందయ్యా అంటే ఆయన మనసులో ఇంకెప్పుడు నరజ్యోతిని కానీ నరులు బట్టి భూమిని చెప్పించను, ఈ జీవరాశులు నేను చంపనని వాగ్దానం చేసుకొని ఇంకోటి చెప్పాడంటే వెదకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది. మీరు పండిస్తారు, మీరు చల్లుతారు, కోస్తారు. కనుక వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం ఇవన్నీ ఉంటవి. రాత్రి పగుళ్ళు కూడా ఉంటవి. ఎప్పటి వరకు అంటే భూమి ఉన్నంత వరకు, నేను భూమిని తీసేంత వరకు ఇవన్నీ ఉంటవి. నా రోజు ప్రమాణం చేశాడు కాబట్టి అది పరిశుద్ధమైంది. కాబట్టి ఆ ప్రమాణం పరిశుద్ధమైంది కాబట్టి భూమి ఉన్నంత వరకు పంట పండుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. పరిశుద్ధమైన వాగ్దానం చేసే దేవుడు ఆయన. వండర్ఫుల్.
ఆ పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధమైనవి కాబట్టి ఈ రోజు కూడా అలాగే గమనించి ఒక మాట, ఆయన వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు, నీకు నేను ఒక నా ధనుసు నేను పెడతాను, ఆ ధనుసు చూసినప్పుడు ఇక వర్షం రాదని చెప్పేసి నేను వాగ్దానం చేస్తున్నాను బైబిల్లో రాశాడు. ధనుసు కనబడిందా? ఎవరి ధనుసు అది? దేవుడి ధనుసు కనబడిందా? వర్షం రాదనే సూచన. ఇప్పటికీ ఆయన మాట ఏం కలిగింది? ఆయన మాట ఏం కలిగింది? నీ మాట అంతే. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నేనేమన్నానంటే, ఇంత ఆయన లేఖనాలు పరిశుద్ధము, ఆయన నిబంధన పరిశుద్ధము, అంటే ఆయన నిబంధన అంటే ప్రమాణం పరిశుద్ధము, ఆయన నామం పరిశుద్ధము, ఆయన మరి మందిరం పరిశుద్ధము, ఆయన దినం పరిశుద్ధము, ఆయన పరిశుద్ధము. ఆయన అడుగుతున్నాడు, మీరు కూడా నాలాగా పరిశుద్ధులుగా ఉండండి. మీరు కూడా నాలాగా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండండి. నేను ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? ఏది పరిశుద్ధంగా చేస్తుంది మనల్ని అని చెప్పేస్తే చూడు, నెంబర్ 1 ఈ మాటలు చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. లాస్ట్ మాట చదువుదామా? అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను, అంటే పవిత్రతగా చేసేది ఏంటంటే రక్తం. దేవునికి స్తోత్రం. రక్తం ఎందుకు పవిత్రంగా చేస్తంటే, సృష్టికర్తతో మనం చెలగాటమాడుతున్నాము, సృష్టికర్తకు వ్యతిరేకంగా మారిపోయాం కాబట్టి, సృష్టించేవాడు కాబట్టి, ప్రాణం సృష్టించినవాడు కాబట్టి, ప్రాణం పోతే కానీ ఆ సృష్టికర్తకు రాజీ కుదరదనమాట. ప్రాణం దేంట్లో ఉంది? రక్తంలో ఉంది. రక్తంలో ఏముంది? అందుకనే మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే, కోడులు మేకలు గొర్రెలు కోసి దేవుణ్ణి సమాధానపరచాలని చూస్తారు. కానీ కోడెల రక్తం మేకల రక్తంలో ఆత్మ లేదు కనుక, అవి పరిశుద్ధమైన దేవుని ఆత్మ లేనివి గనుక, అవి దేవుణ్ణి తృప్తిపరచలేవు గనుక, ఒక యేసుక్రీస్తు రక్తం మాత్రమే సర్వ పాప పరిహారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, ఒక మంచి పనులు చేస్తే మనం మోక్షానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మంచి పనులు, ఈ ప్రపంచం మొత్తానికి భోజనం పెట్టేశాం, ఈ ప్రపంచం మొత్తానికి మనం మరి బట్టలు ఇచ్చేసాం, ఈ ప్రపంచం మొత్తానికి మనము మేలైనది చేసేసాం, అన్ని మంచి పనులు చేసేస్తే దేవుడు నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి నువ్వు పైకి వచ్చాయి అని అంటాడా? యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే. చూద్దామా ఒక మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో ఏర్పరచుకోవడం ఏంటి? క్రీస్తు పుట్టుక DNA పాపం కాదు కనుక ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాం, ఆయన చనిపోవడం అంటే ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన చావులో కూడా పాపము లేదు. సో ఎందుకు చనిపోయాడు అంటే, ఎందుకు చంపారయ్యా అంటే, ఆయన తప్పు 3 ప్రభుత్వాలు ఆయన ఏం జడ్జి చేసినా కూడా ఈయనలో నాకు పాపం లేదని చెప్పి చేతులు కడుక్కున్నవి. సో ఒక పరిశుద్ధిని వాళ్ళు సిలువేసి రక్తము కారునంతగా ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు బొడ్డు భూమి మీద పడినట్లుగా ఆయన్ని టార్చర్ చేసి హింసించేసేసి బలి అర్పణ చేసినట్లు ఆయనకి సిలువేసి చంపారు కాబట్టి ఆ చావు పరిశుద్ధమైంది. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇన్ని మంచి పనులు చేశాను కదా, ఇన్ని దానాలు చేశాను కదా, మరి గోదానము భూదానం వస్త్రదానం ఇన్ని దానాలు ఇన్ని మంచి పనులు చేస్తే నాకు ఎందుకు ఇవ్వమంటే, నీ DNA పాపం అని చెప్పుకున్నాం కదా, ఆ పాపానికి పరిహారం చెయ్యాలి. నువ్వు ఎవరు చేస్తారు పాపానికి పరిహారం? ఎలా జరుగుతుంది? దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే, దేవుణ్ణి రాజీ చేయాలంటే దేవుడికి ప్రాణం కావాలి. ప్రాణం సృష్టించేవాడికి ప్రాణమే సమాధానం.
సో అలాంటి ప్రాణం పరిశుద్ధమైన ప్రాణమై ఉండాలా, ఆ ప్రాణంలో దేవుని ఆత్మయ్య ఉండాలా, దేవుని ఊపిరి ఉండాలా, అది పరిశుద్ధమైనదై ఉండాలా. పరిశుద్ధమైన ప్రాణం, పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధమైన శరీరము, పాపం లేకుండా శరీరము, ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క రూపం యేసుక్రీస్తు రూపం. దేవునికి స్తోత్రం. అలాంటి అతను బలైతే కానీ నీ పూర్వ పాపం, ఇప్పుడు పాపం, అన్ని పాపాలు కూడా మరి క్షమాపణకు రావు గనుక యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే నీకు పాప పరిహారం జరుగుతుంది. చెప్పండి కూడా దేవునా మనకి. సో అందుకనే యేసుక్రీస్తు ద్వారా నువ్వు వస్తేనే, వచ్చిన తర్వాత ఏం చేయాలంటే పరిశుద్ధులు నిర్దోషులుగా నువ్వు సిద్ధపడాలి. పరిశుద్ధ సంఘంలో చేరి, పరిశుద్ధ మందిరంలో చేరి, పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ దినము, పరిశుద్ధమైన మందిరము, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన సేవకుడు, వీళ్ళన్నీ కలిపి, ఇవన్నీ కలిపి నిన్ను పరిశుద్ధులు నిర్దోషులుగా తయారు చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను నిల్చోబెడతవి. దేవునికి స్తోత్రం. సో నేనేమంటున్నానంటే దేవుని కృప, ఆయన రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. సమయం అయిపోయింది. 119వ కీర్తన 9వ వచనము, యవ్వనస్తులు శుద్ధిపరుచుకుందరు. అంటే వాక్యము ఏం చేస్తుందంటే ఈ యవ్వనస్తులను శుద్ధి చేస్తుంది, పరిశుద్ధమైనది. ఒకటి, రక్తం వల్ల పరిశుద్ధత వస్తుంది, ఆయన రక్తం వల్ల పవిత్రత వస్తుంది. ఆయన వాక్యము కూడా ఏం జరుగుతుందట? పరిశుద్ధపరుస్తుందట. అంటే నేనేమన్నానంటే రక్తము పరిశుద్ధపరుస్తుంది, వాక్యము కూడా పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూద్దామా? సమయం అయిపోయింది, చూద్దామా? యేసుక్రీస్తు, పేతురు, తండ్రి, 1వ అధ్యాయము 2వ వచనము, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు రక్తం మీ అంటే అదృశ్య రూపంలో మీ మీద, మీ తల మీద ప్రోక్షింపబడినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఆ రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. రెండవది, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు అనే మాట. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఆత్మతో నింపబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేసి ఆత్మతో నింపబడితే, నువ్వు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు కదా, నువ్వు తప్పు చేసావు క్షమించమని అడుగుని చెప్తాడు. నువ్వు బూతులు తిట్టావు అనుకో, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నువ్వు చేయకూడని చేస్తున్నావు అనుకో, నువ్వు వ్యసనాలు చేస్తున్నావు అనుకో, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉండేసేసి నువ్వు తప్పు చేసావని నిన్ను పవిత్రతలోనికి నువ్వు వదిలే అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు నిన్ను నలిపి పాపములను పక్కన పెట్టమని చెప్పి పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రక్తం పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, ఆత్మ పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, వాక్యం పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఇంకొక మాట ఫైనల్గా, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీవు పరిశుద్ధులు నిర్దోషులుగా తీర్చబడతావు. అయితే ఇంకొక మాట, ఎందుకు ఇవి అన్నీ అంటే అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 14వ వచనాన్ని, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుణ్ణి చూచుటకును ఆయన నోటి మాట వినుటకును. అంటే నేనేమన్నానంటే ఆయనను చూడడానికి, దేవుణ్ణి చూడడానికి తప్పనిసరిగా పరిశుద్ధత మనకు అవసరము. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధత ఎందుకంటే మనం పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరాడు కాబట్టి మనకు పరిశుద్ధత అవసరం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మందిరం పరిశుద్ధమైంది, ఆయన కావలసిన స్థలం పరిశుద్ధమైంది, ఆయన దినం పరిశుద్ధమైంది, ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన నిబంధన పరిశుద్ధమైంది, ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి. టోటల్గా ఆయనే పరిశుద్ధుడు.
ఆయన పుట్టుకలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, లేఖనాల్లో పరిశుద్ధత, ఆయన చావులో పరిశుద్ధత, ఆయన మనకిచ్చే రక్షణలో పరిశుద్ధత, నడిపించే విషయంలో పరిశుద్ధత, ఆయన రక్తం పరిశుద్ధత, మనకిచ్చిన ఆత్మ పరిశుద్ధత, టోటల్గా ఇన్ని ఏర్పాటు చేసి నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే దేవుని కుమారుడు అయిన నీవు, ఇంత స్థాయి స్టాండర్డ్ కలిగిన పరిశుద్ధత స్థాయి కలిగిన దేవుని కుమారుడుగా ఉన్న నీవు పరిశుద్ధత ఉండాలా వద్దా? దేవుని కుమార్తెగా అనిపించుకున్న నీవు, దేవుని చేత పేరు పెట్టబడిన నీవు, దేవుని మందిరానికి వచ్చే నీవు పరిశుద్ధత ఉండాలా లేదా? దేవుని బీజము ద్వారా పుట్టిన నీవు, నీ డిఎన్ఏ పరిశుద్ధంగా యేసుక్రీస్తు ద్వారా మార్చబడితే పరిశుద్ధంగా ఉండాలా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏమన్నాడంటే, అంటే వీరు దేవుని ఆ బీజము ద్వారా పుట్టిన వాళ్ళు అయ్యి ఉండాలా. చూడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:9 అయిపోయింది. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చాలు. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు దేవుని మూలంగా పుట్టి పరిశుద్ధమైన ఆత్మ నీకు ఉందంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎవరి ద్వారా పుట్టావు? నువ్వు దేవుని మూలముగా దేవుని బీజంతో పుట్టావు కాబట్టి నువ్వు పాపము చేయకూడదు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.